లాంగ్వేజ్లో అంటే గ్రామీణ అభ్యర్థులు కానీ లేదంటే మన రీజనల్ లాంగ్వేజ్ చదివిన అభ్యర్థులు కానీ ఎగ్జామ్ రాయాలంటే ఇది యూపీఎస్సీ అనేది అందరిని ద్రాక్షలాగా మారింది. నేను యాజ్ ఏ ఐఏఎం స్టూడెంట్గా నేను యాక్చువల్గా క్యాట్ ఎగ్జామ్ 98% క్లియర్ చేశాను. నాకే జనరల్ స్టడీస్ పేపర్ 1 జస్ట్ కాంప్రహెండ్ చేసుకోవడానికే నాకు 2 hours టైం సరిపోలేదు. అట్లాంటిది ఒక గ్రామీణ అభ్యర్థి, ఒక తెలుగు మీడియం అభ్యర్థి లేదా తమిళ్ లేదా వేరే రీజనల్ గుజరాతీ మీడియము ఇంకా అస్సాం ఇట్లా వేరే ఎక్కడి నుంచి అయినా రీజనల్ లాంగ్వేజ్ నుంచి చదివిన వ్యక్తి ఈ క్వశ్చన్ పేపర్ని చదవడానికే తనకి 2 గంటల టైం సరిపోదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా ఈ 2 గంటల్లో ఈ క్వశ్చన్ పేపర్ని చదవమని చెప్పండి, చాలు, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చారు, అందులో కూడా 3 కీ కరెక్షన్స్ ఉన్నాయి. ఫైనల్ ఆన్సర్కి ఇవ్వమని చెప్పారు, రిజల్ట్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. ఫైనల్ ఆన్సర్కి ఇవ్వకుండా ఆ 3 కీ కరెక్షన్లు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చి దాని ద్వారా ఒక 10 మార్కుల డిఫరెన్స్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2.66 మైనస్, అంటే ఒక కరెక్ట్ అవ్వాల్సిన ఆన్సర్ నెగిటివ్ అయితే -2.66 నష్టపోతాడు ఒక క్వశ్చన్కి. అట్లా 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్స్ ఉంటే 10 మార్కులు 10 మార్కులు కోల్పోతే తనకి కట్ ఆఫ్ అనేది జస్ట్ ఒక 2 మార్కులు 1/2 మార్కులు పోయే కట్ ఆఫ్ 10 మార్కులు అంటే ఎంతమంది అభ్యర్థులు నష్టపోతారో మీరే ఊహించుకోవచ్చు. సో కాబట్టి యాక్చువల్గా అంతకు ముందు కూడా 2023లో సీసాట్ అనేది క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చారని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు కేవలం 17 మంది అభ్యర్థులు వచ్చారు కాబట్టి మేము ఇది కన్సిడర్ చేయలేమని చెప్పారంట. సార్ ఒక్కళ్ళకి జరిగిన 10 మంది జరిగిన అన్యాయమే కదా సార్. మన న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది సార్, అది ఒక నిర్దోషి తప్పుకి శిక్ష పడడానికి వీల్లేదు, 100 దోషులైనా తప్పించుకోవచ్చు అని చెప్తుంది సార్. ఒక్క స్టూడెంట్కి జరిగిన అన్యాయమే కదా సార్. సో అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని. తర్వాత యూపీఎస్సీ చైర్మన్ గారు ఇది కన్సిడర్ చేసి కొంచెం ఇలా సింపుల్గా ట్వీట్ కాకుండా రీఎగ్జామినేషన్ అనే డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని, యాక్చువల్గా ఢిల్లీలోను ముంబైలోను అన్ని చోట్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది సార్, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా. కాకపోతే మాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ అవ్వగానే మెయిన్స్ ఎగ్జామ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎంత టఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే అన్ని ఎక్కువ కోర్సులు అమ్ముకోవచ్చు అదే చూస్తున్నారు తప్ప ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో లక్షలు 2 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మేము ఇస్తాము ప్రిలిమ్స్ గ్యారంటీ ప్రోగ్రామ్, మెయిన్స్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ తర్వాత వాళ్ళు మేము ఇచ్చిన దాంట్లోనే వచ్చినాయని అన్డిఫైన్డ్ సోర్సెస్ అన్ని చూపించేసి అప్పటికప్పుడు తప్పించేసుకొని తర్వాత మళ్ళీ మెయిన్స్ కోర్సు కావాలంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వండి, ఆ కోర్స్ జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా టఫ్ క్వశ్చన్ పేపర్కి అబ్సర్డ్ క్వశ్చన్ పేపర్కి డిఫరెన్స్ ఉందండి. యాక్చువల్గా టఫ్ క్వశ్చన్స్ అంటే ఒక సబ్జెక్ట్లో మీకు డెప్త్ నాలెడ్జ్ లేకుండా మీకు ఆ క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఒక స్టూడెంట్ చేయలేకపోతే దాన్ని టఫ్ క్వశ్చన్స్ అంటారండి. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే అబ్సర్డ్ క్వశ్చన్ పేపర్ సార్. ఇది సీరియస్ నాన్ సీరియస్ స్టూడెంట్స్ అని తేడా లేదు. జస్ట్ ఒక రూపాయి కాయిన్ తీసుకొని మీరు ఫ్లిప్ వేసేసి బొమ్మ బొరుసు వేసిన వాళ్ళు ఓఎంఆర్ షీట్ దిద్దిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఇందులో ఇంకా చదివిన వాళ్ళకన్నా ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి 100 క్వశ్చన్స్ ఉంటే కనీసం ఒక 40 క్వశ్చన్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇస్తే అప్పుడు మేము టఫ్ క్వశ్చన్స్ ఇచ్చామని చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది సార్. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి బిలో 10 ఉన్నాయండి. మొత్తం ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అబ్సర్డ్ ఫ్యాక్ట్స్ అవి కూడా పిఐబి సోర్సెస్ వాటి నుంచి వీటి నుంచి ఇచ్చామన్నారు. పిఐబి సోర్సెస్ అనేవి డైలీ ఒక 1000 ఆర్టికల్స్ వస్తే ఎన్ని సోర్సెస్ చదువుతారు సార్? 1 year 36,500 మినిమం 365 days ఒకవేళ 1000 సరే 100 ఆర్టికల్స్ వేసుకున్నా అలా అయినా కానీ అది గ్రామీణ అభ్యర్థులు లేదంటే కోచింగ్ తీసుకునే అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారు సార్? అది కూడా కన్సిడర్ చేయలేదు. తర్వాత పూర్ పీపుల్కి మీరు ఎగ్జామ్ని దూరం చేస్తున్నారా? రీజనల్ లాంగ్వేజ్ రాజ్యాంగం 22 లాంగ్వేజెస్ మనకి ఇస్తుంది, మాట్లాడవచ్చు, భాష ఉపయోగించుకోవచ్చు అని. కానీ ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ హిందీలోనే కండక్ట్ చేస్తున్నారు సార్. అది కూడా ఇంత లెంది పేపర్ 1/3 నెగిటివ్ ఉండి 40,000 వర్డ్స్తో ఇంత లెంది పేపర్ ఇచ్చి మీరు చదవడానికి కూడా టైం ఇవ్వకుండా చెప్తే అది ఇండైరెక్ట్గా మీరు రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు రావద్దు అని మీరు ఇండైరెక్ట్గా చెప్పినట్టే సార్. సో ఇది కూడా కన్సిడర్ చేయాలని కోరుతున్నాం సార్.
అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు, తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలపాలి సార్. ఎందుకంటే మీరు పర్సనల్ అటాక్స్ గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము. ఒకళ్ళొకళ్ళు పర్సనల్ అటాక్స్ చేసుకున్నారు. అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు సార్, మీరు సివిల్స్ ఫ్యాకల్టీ సార్, మీరు కొంచెం స్పందిస్తే మాకు నేషనల్ రికగ్నిషన్ వస్తుంది సార్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ మీరు ఆల్రెడీ లబాస్నాలో అంటే ఆల్రెడీ ఐఏఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా మీరు గెస్ట్ లెక్చర్స్ కని వెళ్తారు సార్. మీరు ఈ యూపీఎస్సీ అబ్జర్వ్డ్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు ఇక్కడ డిస్కస్ చేస్తారనుకోండి యూపీఎస్సీ డిబేట్లో, మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో డిబేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏ న్యూస్ ఛానల్కి వెళ్ళి డిబేట్ ఇచ్చినా పర్లేదు సార్. ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఈ సంవత్సరం ఎగ్జామ్ మాత్రం చాలా అబ్సర్డ్గా, చాలా అన్ప్రిడిక్టబుల్గా వచ్చింది సార్. కొంచెం అది కన్సిడర్ చేసుకోండి. తర్వాత మిగతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ లేకపోతే మేధావులు కానీ కంపల్సరీగా స్పందించాల్సిన అవసరం ఉంది. దీని గురించి డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక సంవత్సరం అటెంప్ట్ ఇస్తున్నాడంటే ఆ ఒక్క సంవత్సరమే కాదు సార్, దానికి తన ఆపర్చునిటీస్ కోల్పోయి లేదా దాని లైఫ్ని రిస్క్లో పెట్టి వస్తాడు సార్. కొంతమంది మ్యారేజ్ని పోస్ట్ పోన్ చేసుకొని వస్తారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళే అవకాశాలని కోల్పోయి వస్తారు. ఇప్పుడు నేనున్నా సార్, నేను యాక్చువల్గా ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ కంప్లీట్ చేసుకొని యూఎస్ వెళ్ళాలి సార్. కానీ మన దేశానికి ఏదో చేయాలని చెప్పేసి నేను అది విరమించుకొని నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోకి దిగాను సార్. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు అల్టిమేట్ గోల్ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటుంది సార్. మిగతా జాబులని కాదని కాదు, అది రెగ్యులర్గా కండక్ట్ అవ్వదు కాబట్టి, బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి, ఎప్పుడు వచ్చినా ఒక ఉన్న జాబ్లో 1/3 మాత్రమే నోటిఫికేషన్ రివీల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కానీ లేదు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళేమో ఎస్ఎస్సీజీఎల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతారు సార్. మ్యాథ్స్ చేయలేని వాళ్ళు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా లేని వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సార్. అది మీరు ప్రిలిమినరీ స్టేజ్లోనే మీరు దానికి కాలర్ రాస్తే తర్వాత ఆ మిడిల్ క్లాస్ డ్రీమ్ అనేది చచ్చిపోతుంది సార్. యాక్చువల్గా ఎలైట్ డ్రీమ్ అయిపోయింది సార్ సివిల్ సర్వీసెస్ అనేది. మన దగ్గర తెలంగాణ అభ్యర్థులు కానీ ఇప్పుడిప్పుడే కొంత అవేర్నెస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ గురించి వచ్చింది సార్. యాక్చువల్గా ఎక్కువ మంది ఢిల్లీలో ప్రిపేర్ అయ్యి సివిల్స్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు ప్రతిసారి. కానీ మన దగ్గర అవేర్నెస్ పెరిగి కొంత రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ వచ్చి యాక్చువల్గా ఎక్కువ మంది ఇప్పుడు కేరళ వాళ్ళు ఎలాగైతే నర్సింగ్ చేసి వెళ్ళిపోతారు, అలాగే మన వాళ్ళు ఐటీ జాబ్స్ చూసుకొని అమెరికా వెళ్ళిపోవడం, అబ్రాడ్ వెళ్ళిపోవడం చేస్తున్నారు సార్. కానీ మన తెలుగు వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వగలరు, తెలుగు వాళ్ళు కూడా ప్రతిభ చాటగలరు అని గత కొద్ది సంవత్సరాలుగా నమ్మకం అనేది కలిగించి ఎక్కువ మందిని ఈ సివిల్ సర్వీసెస్ లాగి దీన్ని పెట్టిన తర్వాత మీరు ఇట్లాంటి క్వశ్చన్ పేపర్స్ ఇస్తే, ఇంత అబ్సర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తే యాక్చువల్గా ఇది కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మేము ఇది సాల్వ్ చేయలేము, ఆల్రెడీ అంతకుముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా మేము సాల్వ్ చేయలేమని మీడియా సాక్షిగా చెప్పారు సార్ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళే, ఇప్పుడు ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళే మేమే ఈ ఎగ్జామ్ రాయలేము, మళ్ళీ రాసి సెలెక్ట్ కాలేము అని మీడియా ప్రముఖంగా వాళ్ళు చెప్పినప్పుడు యూపీఎస్సీ ఎందుకు రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకూడదు అనేది, కన్సిడర్ చేయకూడదు అనేది నా విన్నపం సార్. సో ఎందుకంటే మనం ఎందుకు తెలంగాణ అభ్యర్థులు లేదంటే తెలుగు అభ్యర్థులు ఇక్కడ అభ్యర్థులు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నామంటే, ఇక్కడ సెలెక్ట్ అయితే ఏంటంటే ఇక్కడున్న సాధక బాధకాలు, ఇక్కడున్న ప్రాబ్లమ్స్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఎక్కువ అవగతమయ్యే అవకాశం ఉంది సార్. అంటే వేరే ఏరియా నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్కి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కావని కాదు సార్. కాకపోతే ఒక వృద్ధురాలు కానీ, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక నిస్సాగురాలు కానీ వచ్చినప్పుడు తన గోడుని తెలుగులోనే వెళ్ళబుచ్చుకుంటుంది. సో ఒక జయప్రకాష్ నారాయణ లేదంటే ఒక జేడి లక్ష్మీనారాయణ లేదంటే ఒక అనుదీప్ దీర్శెట్టి గారు ఉన్నారు సార్, మొన్నటిదాకా ఖమ్మం కలెక్టర్గా పనిచేశారు, వాళ్ళ సమర్థంగా పనిచేశారని కొంతమంది చెప్తారు. సో అంటే ఒక ఇలా వ్యక్తిగతంగా ఇలా ఒకళ్ళని అనే స్టేట్మెంట్ అని ఇవ్వడం కాదు సార్. అలా రిప్రజెంటేషన్ ఉంటే తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ లేదంటే మన లోకల్ రిప్రజెంటేషన్ ఉంటే మన లోకల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎఫెక్టివ్గా తీర్చగలరు సార్. సో దాన్ని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ అనేది హిందీ ఇంగ్లీష్లోనే ఉంది.
సో ఎట్లాగో మనకి హిందీ సరిగ్గా రాదు, సో మనం ఓన్లీ ఇంగ్లీష్లోనే చదివి పెట్టాలి. ఆ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఒక ఐఎన్ స్టూడెంట్, నాకే ఎంత కష్టం ఉంది, ఒక గ్రామీణ అభ్యర్థి కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ సీసాట్ కానీ ఇవి ఎలా చదివి ఎలా సాల్వ్ చేయగలరు సార్? సో అది సార్. తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా అఫీషియల్ క్వశ్చన్ ఆన్సర్కి ఇచ్చినాక కూడా 3 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాని మీద కోర్టు కేసుకి వెళ్ళి ఒక అభ్యర్థి గెలిచి తన వరకు తను ఎగ్జామ్ రాసుకోగలిగాడు. సో అలా మరి మిగతా వాళ్ళు అంటే ఒక కోర్టుకి వెళ్ళి విన్నపం తెలుసుకుంటేనే మేము అక్కడ ఫైల్ చేస్తేనే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయగలరు, మిగతా వాళ్ళంతా నెక్స్ట్ ఇయర్ చూసుకోండి అంటే అందరికీ అది జరగని పని సార్. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, లీవ్ పెట్టొస్తారు, నేను ఉద్యోగానికి లీవ్ పెట్టొచ్చాను. సో అలాగే వేరే వాళ్ళు కూడా అందరికీ కుదరదు సార్. సో రీ ఎగ్జామ్ అనేది ఒకటే దీనికి పరిష్కారం అని నేను ఇక్కడ మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాను సార్. సో అలాగా ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ చూడొచ్చు, ఏది ఖాళీ లేదు, మొత్తం ఇన్స్ట్రక్షన్స్తో సహా 40,000 వర్డ్స్ ఉన్నాయి సార్. ఇందులో 40,000 వర్డ్స్ ఇంగ్లీష్ పదాలు. జస్ట్ చదవడానికి మీకు 3 గంటలు టైం పడితే దాన్ని కాంప్రహెన్షన్ కూడా, ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ ఎగ్జామ్ కూడా కాదు సార్, స్కిమ్మింగ్ చేసుకోండి, మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకోండి అని చెప్తా ఉంటారు రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ కాదు సార్. జనరల్ స్టడీస్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ ప్రతి పదము క్షుణ్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకొని దానికి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే సింగిల్ స్టేట్మెంట్స్ కూడా కావు. అయితే యూపీఎస్సీ చైర్మన్ గారు 1985లో రాసి సెలెక్ట్ అయ్యారు సార్. యూపీఎస్సీ చైర్మన్ గారు రాసినప్పుడు ఆ ప్రశ్నల సరళి అనేది చాలా డైరెక్ట్గా ఉండేది సార్.